నీకు అట్లా అనిపిస్తుందా? నాకు చిన్న చిన్నవి అనిపిస్తాయి. అంటే నాకు ఏమైందంటే యానిమల్ ఫస్ట్ కట్ 345, తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ 330. సో నేను ప్రెషర్లోకి వచ్చి ఒక 7 days ముందు ఒక 7 minutes లేపేసిన. 323 యా అంతే, 321 322 ఆ మధ్యలో ఉంది. 7-8 minutes లేపేసిన. సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో చూసుకున్నప్పుడు రిలీజ్ అయిన 1 week నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు 1 week తర్వాత మంచిగా లేపేసిన. నేను మస్తు రిగ్రెట్ అవుతాయి ఈరోజు. అంటే యా పెట్టొచ్చు మళ్ళీ అడుగుతున్నారు నెట్ఫ్లిక్స్ వర్జన్కి ఇంకా 7 minutes యాడ్ చేద్దామని ఉంది. ఆ 345 పెట్టకపోయినా 330 చేయాలి, అదొక రిగ్రెట్ ఉంది. బట్ హౌ డు యూ ఫీల్? అర్జున్ రెడ్డికి కొంచెం 1-2 కాస్ట్యూమ్ రిగ్రెట్స్ ఉన్నాయి. కాస్ట్యూమ్ రిగ్రెట్స్ నీది కాదు, ప్రీతిది. సో అట్లా ఉంటాయి, చిన్నవి ఉంటాయి డెఫినెట్గా. మీరు అన్నట్టు ఆ షార్ట్, ఈ కాస్ట్యూమ్ అని కాదు. అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే నానమ్మ వేసుకున్న చీర, ప్రీతికి చున్నీ, నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు. నేను ఒక దాంట్లో భద్రంగా ఇంటర్వ్యూలో చెప్పిన నోబడీ నోటీస్ దిస్ అని. కానీ చూసి అది కట్ చేసి పెట్టిన. నువ్వు కాన్షియస్లీ అప్పుడు ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, 2 important women. So I thought like I think both of you have that in common. Some Easter eggs you keep placing. That's actually more than for audience, adi your satisfaction. You like నేను అదే చెప్పిన. ఈయన కూడా కొన్ని ఉంటాయి, ఏదో చెప్తుంటాడు ఇట్లా రాసిన. In Kingdom also a lot of these things you've put, no? First scene, last scene, starting and cut. But ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది, ఏం రాదు కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్టింగ్, నాకు నేనే చెప్పాలనిపించింది. నాకు అది వీడు ఎవడు మధ్యలో సడన్ గా చెప్తుండే హీరో వాయిస్ కదా అనుకున్నా పర్లేదు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ సో ఐ ఫెల్ట్ లైక్ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది. సో యా, హిందీ కబీర్కి నేను చెప్పలేదు. సో యా, సో అట్లా ఉంటాయి. మనం కింగ్డమ్లో కూడా చాలా చూస్తాం కావచ్చు, ఏది ఇట్లాంటి వాయిస్ ఓవర్లు అవన్నీ చెప్పాడు. అట్లాంటి కాదు, బట్ డైరెక్టర్ దట్ పోస్ట్ రిలీజ్ యూ విల్ రియలైజ్ sometimes no one will notice for years. But it's okay, and when you watch a film you know what it is. డైరెక్టర్ బ్రేక్ డౌన్ చేసి నువ్వే చెప్పాలి ఒకసారి. చెప్తే ఇంకా అయిపోయినట్టే కదా, ఇంకే వాళ్ళు నోటీస్ చేస్తుండే మజా వస్తుంది. వాళ్ళు నోటీస్ చేస్తేనే మజా. But these Hollywood directors do these breakdowns of how they planned the scene and how they did this. DVDలో ఆడియో క్లిప్ కూడా ఉంటుంది, త్రూ అవుట్ ద ఫిల్మ్ కమెంటరీ ఉంటుంది. అవునవును, ఓల్డ్ DVDs లో అవునవును డైరెక్టర్స్ కమెంటరీ మస్తు అనిపిస్తాయి. ఎస్పెషల్లీ డేవిడ్ ఫించర్ చాలా ఇంట్రెస్టింగ్. డేవిడ్ ఫించర్ అయితే కొన్ని అర్థం కాదు ఎందుకు పెట్టిండో, ఖచ్చితంగా ఆడియో వినబుద్ధి అవుతుంది చెప్తుంటే. ఎస్పెషల్లీ ఫిల్మ్స్ లైక్ 7, Fight Club చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి. Sometimes when I work with you, when I work with him, అప్పుడప్పుడు వండర్ అవుతుంటా అసలు ఎక్కడి నుంచో వచ్చిండ్రు సడన్గా ఇంత. లైక్ సందీప్, అర్జున్ రెడ్డిలా ఫ్రేమ్లు అంటే వెన్ వి స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు, ఈరోజు వరకు తెలియదు. బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్, లెన్సెస్, ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు. అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్, దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు. సో హీ నోస్ ఇన్ హిస్ హెడ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. హీ డజంట్ నో ద టర్మ్ ఫర్ ఇట్ ఆర్ సంథింగ్. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ హీ వాస్ కాలింగ్. సో ఐ వాజ్ లైక్, Gautam also knows his shots and edits so much. He knows that I want the shot to be like this. ikkad nunchi itla ellale, veredi badadu. సో లైక్ వీళ్ళు ఎక్కడి నుంచో, ఈయన రాజమండ్రి, నువ్వు వరంగల్ నుంచి వచ్చి సడన్గా వీళ్ళకి ఇంత క్రిస్టల్ క్లియర్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఐ వాంట్ టు టెల్ ఇట్ ఇన్ దిస్ వే. ఐ రిమెంబర్ ఈవెన్ దట్ కిస్ సీన్ ఇన్ మ్యాంగ్లోర్. నాకు ఇట్లా కావాలి, బీచ్ ఇంత కనిపించాలి, వాళ్ళు అట్లా కనిపించాలి, వాళ్ళు జస్ట్ ఇట్లా టచ్ అవ్వాలి. లైక్ హౌ దెర్ ఇస్ సమ్, యువర్ బ్రెయిన్ వర్క్స్, ద వైరింగ్ ఇస్ డిఫరెంట్. It's somehow you're wired differently, you see things. Both of you, even he's like very certain on how he wants the frame. I really like your shot making.